నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డిలకు మద్దతుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు సన్నపరెడ్డి పెంచుల్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇరువురి పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ప్రతి ఇంటికి అభివృద్ధి కార్యక్రమాల లబ్ధి వివరాలను తెలియజేసే కరపత్రాలను ప్రజలకు అందించారు. నెల్లూరు సిటీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచుల్ రెడ్డి, సన్నపరెడ్డి సుబ్బారెడ్డి, లంకరామ శివారెడ్డి, వార్డు కార్యకర్తలు కొండా సతీష్, చిన్న, మస్తాన్ రెడ్డి, సురేంద్ర, రంగారెడ్డి, రాజు, రావణరెడ్డి, స్వామి, రామయ్య, లక్ష్మీరెడ్డి, వేణురెడ్డి, సాంసింగ్, నారాయణ, సన్నపరెడ్డి శ్రీనివాసులు, గురువారెడ్డి, నాగేశ్వరరావు, దయాకర్ రెడ్డి, విజయ తదితరులు పాల్గొన్నారు. రోజు కూడా 27 డివిజన్లో నిన్న ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టాము. అదే స్పందనలో ఎట్లాంటి మార్పు లేదు. ఈ 4వ వీధి 5వ వీధిలో గత ప్రభుత్వం రోడ్లు పగలగొట్టి రోడ్లు ఈకుండా వల్ల ఆ ప్రజలందరూ కూడా రోడ్ల గురించి అడగటం జరిగింది. వారికి త్వరలోనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేస్తామని చెప్పాం. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 27 డివిజన్ ప్రజలు గత ప్రభుత్వం పగలగొట్టిన రోడ్లన్నీ కూడా ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గత 7 నెలల్లో ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 27 డివిజన్ కి దాదాపు 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగడం జరిగింది. 5 కోట్ల అభివృద్ధి చేసిన గతంలో చేసిన పనులన్నీ కూడా గతంలో నేను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి పగలగొట్టి అసంపూర్తిగా వదిలేసి ప్రజలకు అసౌకర్యం కలిగింది. దాదాపు 90% రోడ్లు పూర్తయినాయి. ఇంకా 10% రోడ్లే ఉన్నాయి, ఆల్రెడీ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. కాబట్టి కోడ్ వచ్చింది, అయిపోయింది అని ప్రజలకు తెలియజేసుకున్నాం. కోడ్ అయిపోయిన వెంటనే ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనను ఆలోచించి ఓట్లేమని అడిగాం. ప్రజలందరూ కూడా ప్రజల యొక్క స్పందన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారని తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 27వ వార్డులో సన్నపరెడ్డి పెంచుల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి ఓట్లు వేయించేటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని, పేదలకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మధ్యతరగతి కుటుంబీకులకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతకి, చదువుకునేటువంటి పిల్లలకి ఈ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో మహోన్నతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని దీవించమని, వీళ్ళని గెలిపించమని ఓట్లు అడిగేదానికి ఈ ప్రాంతం అంతా తిరగడం జరిగింది. ఏ కుటుంబం దగ్గరికి పోయినా జగనన్న సంక్షేమ కార్యక్రమాలు, ఏ ఇంటి దగ్గరికి పోయినా జగనన్న చేస్తున్నటువంటి పరిపాలన, ఇవన్నీ కూడా ప్రజల ముంగిట ఈరోజు కనిపిస్తున్నాయి. విజయం తథ్యం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 20,000 ఓట్ల మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గెలవడం ఖాయం. అదేవిధంగా మా ప్రీతమ నాయకులు విజయసాయిరెడ్డి గారు కూడా విజయం తొందరపేరి వేగించి మరలా జగనన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 2024లో ఏర్పడుతోందని కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి దీవెనలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని మనస్ఫూర్తిగా సాయిబాబును కోరుకుంటూ మీరు ఇచ్చే సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.